భారత యువతరం ఖచ్చితంగా ఆలోచించాలి. భారతదేశాన్ని దెబ్బ కొట్టేటటువంటి శక్తులు ఇప్పుడు రెచ్చగొడుతున్నాయి. భారతదేశం మీద కుట్ర చేసే శక్తులు ఇప్పుడు రెచ్చగొడుతున్నాయి. వీళ్ళంతా ఒక్కటయ్యారు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ 4లో ఉంది ఇవాళ భారతదేశం. టాప్ 3కి వెళ్ళబోతుంది. అట్లాగే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ 50 లక్షల కోట్ల బడ్జెట్కి చేరింది. అట్లాగే భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. అయితే సిట్టింగ్ సీట్స్ భవిష్యత్తులో రావు, గుర్తుపెట్టుకోవాలి. సిట్టింగ్ సీట్లు తగ్గిపోతాయి. అంటే కూర్చుని ఏసీల్లో ఎంజాయ్ చేసేటటువంటి తగ్గిపోతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇతర వ్యాపార వాణిజ్య వ్యవహారాల వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్లు అలా కూర్చుని ఎంజాయ్ చేసేటటువంటి సిస్టమ్స్లో ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల వల్ల ఓ సమస్య ఎదురవుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే తీసేస్తుంది, దెబ్బ తీసేస్తుంది. ఈ టైంలో వచ్చే అసంతృప్తిని క్యాష్ చేసుకుని ఆ యువతరాన్ని రెచ్చగొట్టడానికి జరిగేదే జన్జీ ఉద్యమాలు. ఇప్పుడు నేపాల్లో హోటళ్ళు తగలబెట్టి, పార్లమెంట్ తగలబెట్టి, లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేస్తే ఇప్పుడు టూరిస్టులు అక్కడికి వెళ్తారా? డబ్బులు పెట్టుబడి పెడతారా? వ్యాపారాలు చేస్తారా అక్కడ? మళ్ళీ ఇప్పుడు అవన్నీ కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి ఎంత ఖర్చు పడుతుంది వాళ్ళకి? కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది అది ఎవడన్నా సాయం చేస్తే. ఇంకోటి, ఇప్పుడు అవన్నీ పోయాక అక్కడ టూరిజం ఉండదు. టూరిజం డౌన్ అయితే ఉద్యోగాలు వస్తాయా? లేదు. దానికి అనుబంధ పరిశ్రమలు నడుస్తాయా? పోయేదెవరు? అక్కడ నాశనం అయ్యేదెవరు? అదే యువతరం. శ్రీలంకలో జరిగింది అదే, బంగ్లాదేశ్లో జరిగింది అదే. చక్కగా సాగుతున్న జీవితాలు నాశనం అయిపోయినాయి ఒక్కసారి. ఆ 4 రోజులు ఎంజాయ్, లూటీలు చేశారు, మందు తాగారు, తిరిగారు, పడ్డారు, రోడ్ల మీద పడ్డారు, పక్కన అమ్మాయిల భుజాల మీద వేసి చేతులు వేసి తిరిగారు. మేమే మార్చేసాం ఈ దేశాన్ని అన్నారు. ఏమైంది? ఇప్పుడు ఎటు కాకుండా అడుక్కుదంటున్నారు అక్కడ. మళ్ళీ పక్క దేశాలకు వలసపోతున్నారు. మన దగ్గర అలాంటి కుట్రలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం తాత్కాలిక ఉద్వేగ రెచ్చగొట్టుడు చర్యలతో శాశ్వతంగా నాశనం చేయడానికి చూస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోండి.